రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు డేట్ లాక్ చేశారు. గత డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభాస్కు ఉన్న స్టామినాను మరోసారి రుచి చూపించింది. షారుఖ్ ఖాన్ వంటి పెద్ద స్టార్ సినిమాకు పోటీ ఇచ్చి మరీ సరికొత్త రికార్డులను తిరగరాసి రెండేళ్లుగా మంచి ఆకలి మీద ఉన్న అభిమానుల కోరిక తీర్చింది. 25 రోజుల్లో 750 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రాన్ని హోమ్మలే సంస్థ నిర్మించగా శృతి హసన్ కథానాయికగా చేసింది. సినిమాలో ప్రభాస్ను చూయించిన విధానానికి అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇది కదా ప్రభాస్, ఇలా కదా మేము చూడాలని అనుకుందంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమాలో చూయించిన ఖాన్సార్ సామ్రాజ్యం అండ్ ఫ్రెండ్షిప్, ముఖ్యంగా ఫైట్స్ను ఫ్యాన్సే కాకుండా సినీ ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారు. అయితే సినిమా చివరలో ఇచ్చిన ట్విస్ట్‌తో సలార్ సెకండ్ పార్ట్ కోసం అంతా ఇప్పటినుంచే ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి రావడానికి సిద్ధమైంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూవీ విడుదలైన 45 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 4న నెట్‌ఫ్లిక్స్‌లో సలార్ స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఏమైనా విడుదల తేదీలో మార్పు జరిగితే ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. సో ఎవరైనా థియేటర్లలో మిస్సైన వారికి మళ్లీ చూడాలనుకునే వారికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ.